మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ సెట్లో అడుగు పెడుతున్నాడు. మొన్నటి వరకు జపాన్లో దేవర ప్రచారంతో బిజీ అయ్యాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్లో డ్రాగన్గా నిప్పులు కక్కేందుకు రెడీ అవుతున్న తను వచ్చే నెల ఫస్ట్ 2 వారాల్లో వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ని ప్యాచ్ వర్క్ని పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ భారీ ఈవెంట్లో సందడి చేయడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అసలు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే అప్పట్లో జనాల తొక్కిసలాటికి భయపడి సగంలోనే క్యాన్సిల్ చేశాడు. అలాంటిది దేవర హిట్ అయిన ఇంతకాలానికి ఒక ఈవెంట్లో ఎన్టీఆర్ అంటే మళ్ళీ ఫ్యాన్స్ వరదలా వచ్చే ఛాన్స్ ఉంది. అసలే పుష్ప 2 సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత ఏ హీరో కూడా ఓపెన్ ఈవెంట్స్కి సిద్ధపడట్లేదు. అలాంటిది ఏకంగా 2 ఎన్టీఆర్ ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఇది ఫ్యాన్స్కి కిక్కిచ్చే అంశమే అయినా ఇందులో కొంత కంగారు పడాల్సిన మ్యాటర్ కూడా ఉంది. అదేంటో చూసేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన బావమరిది కోసం భారీ ఈవెంట్కి అటెండ్ కాబోతున్నాడు. తర్వాత తన అన్న కోసం కూడా మరో ఈవెంట్కి సిద్ధమయ్యాడు. విచిత్రం ఏంటంటే తన సొంత మూవీ దేవర ప్రీ రిలీజ్ టైంలో ఈవెంట్నే క్యాన్సిల్ చేసుకున్నాడు తారక్. 5,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 30,000 వరకు ఫ్యాన్స్ రావడం వల్లే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని, అలా అప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ మధ్యలోనే క్యాన్సిల్ అయింది. కట్ చేస్తే దేవర వచ్చి హిట్ అయింది. జపాన్లో కూడా దూసుకుపోతుంది. ఇప్పుడు ఈవెంట్కి సిద్ధమయ్యాడు. అది కూడా బావమరిది రీసెంట్ మూవీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్కు సంబంధించి. మ్యాడ్ సక్సెస్ తర్వాత మ్యాడ్ స్క్వేర్తో తన బావమరిది మరో హిట్ని సొంతం చేసుకున్నాడు. అలానే ఈ సినిమా నిర్మాత ఎన్టీఆర్తో సితారా బ్యానర్లో 50వ ప్రెస్టీజియస్ మూవీ నిర్మించబోతున్నాడు. సో అలా ఇటు నిర్మాత కోసం అటు బావమరిది కోసం శిల్పకళా వేదికలో ఈవెంట్కి అటెండ్ కాబోతున్నాడు. ఏకంగా 1000 మంది పోలీసులు ఈవెంట్ని హ్యాండిల్ చేయబోతున్నారు. అసలే పుష్ప 2 టైంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట తర్వాత ఏ హీరో కూడా బయట ఈవెంట్లకు వెళ్ళట్లేదు. ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు. అలాంటిది మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి పర్మిషన్ ఇవ్వటమే కాదు, 200 మంది వరకు పోలీసులను ఇస్తుందట సర్కార్. ఇదే కాదు, ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్ళబోతున్నాడు. ఇంకా వెన్యూ డిసైడ్ కాలేదు. కానీ ఆ ఈవెంట్ ని క్లోజ్డ్ ఆడిటోరియంలో నిర్వహిస్తే పర్మిషన్ రావచ్చు. లేదంటే ఏపీలోనే ఈవెంట్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 5,000 అనుకుంటే 30,000 మంది ఫ్యాన్స్ వచ్చినట్టు జనాలు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందనే కంగారు కూడా కనిపిస్తుంది. ఇవే ఇలా ఉంటే ఇక డ్రాగన్ పూర్తయ్యాక ప్రీ రిలీజ్ ఈవెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. అలా అని దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేసినట్టు చేస్తామంటే ఈసారి ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ అటెండ్ అయ్యే 2 ఈవెంట్లను బట్టి డ్రాగన్ ఈవెంట్ ని ప్లాన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.